ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏడాదికొక్కసారి గణేశుడే ఎలక పైన ఊరేగి వస్తున్నాడే, నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. అరే గణేశ గణేశ గంగన గణ గణేశ, మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ, గణేశ గణేశ గంగన గణ గణేశ, మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకొని యూట్యూబ్ రంగంలోనే ముందుకు దూసుకొని పోతున్నటువంటి ఛానల్ భవ్య ఛానల్. ఈరోజు ఈ భవ్య ఛానల్ ఆధ్వర్యంలో ఆరంభ వినాయకుడు అనే చక్కటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. ఆరంభ వినాయకుడు, ఆరంభ వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. సార్ నమస్కారం. నమస్కారం. మేము భవ్య ఛానల్ నుంచి వచ్చాము సార్. చెప్పండి, ఈరోజు ఆరంభ వినాయకుడు అనేటటువంటి చక్కటి కార్యక్రమాన్ని మా ఛానల్లో ప్రసారం చేస్తున్నాం. మా మున్సిపల్ చైర్మన్గా మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము సార్. రండి, అదే పదేవారు రండి. ఈ వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా నిర్వహించుకున్నారు ఈరోజు? ఈరోజు ఆదిదేవుడు అయినటువంటి వినాయక చవితి సందర్భంగా ప్రథమంగా మనము ప్రతినిత్యం పూజించే దేవుళ్ళల్లో వినాయకుడు ఆదిదేవుడు కాబట్టి ఈరోజు వినాయక వ్రతము, వినాయక పూజ భక్తి శ్రద్ధలతో మా కుటుంబ సభ్యులందరం కూడా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మరి మా ఆరంభ వినాయకుడి కార్యక్రమంలో మనం ఇంకా మంది ఫ్యామిలీస్తో కలుస్తూ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే. అరే ఏడాదికొక్కసారి గణేశుడే ఎలక పైన ఊరేగి వస్తున్నాడే, నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. ఆ ఏడాదికొక్కసారి గణేశుడే ఎలక పైన ఊరేగి వస్తున్నాడే, నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. అరే గణేశ గణేశ గంగన గణ గణేశ, మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ, గణేశ గణేశ గంగన గణ గణేశ, మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ. శివయ్య పుత్రుడవు గంగన గణ గణేశ, గౌరీ సుపుత్రాయ మా బొజ్జ గణేశ. శివయ్య పుత్రుడవు గంగన గణ గణేశ, గౌరీ సుపుత్రాయ మా బొజ్జ గణేశ. తలరాతలు మార్చగా మా బొజ్జ గణపయ్య, ఉండ్రాలు తినుకుంటా ఊరేగరావేమయ్యా. ముహూర్తస్తు ఓం దేవీం వాచమదినంత దేవాస్తాం విశ్వరూపాః పశో వదంతి స్థానం మంద్రే చమోర్జందహానా ధేనుర్వా కస్మాన్ ప్రతిష్ఠితైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవదే దేంగ్రీం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోదనచరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువజో గణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష బాలచంద్ర ఉగదానన వక్రతుండశూర్పకర్ణ హిరంబ స్కందపూర్వజ షోడసహితాని నామాని యః పఠేత్ శృణుయాదవి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సదా సంగ్రామే సర్వకార్యేషు ఆకలశే సుధావతి పవిత్రే పరిశిష్టతే ముగ్ధైర్యజ్ఞేషు అంగైశ్చదైతాః సర్వే కలశాం సమాశ్రితాః ఆయాంతు దేవ పూజార్థం దుదక్షేకారకాః. అత్ర గాయత్రీ సరస్వతి శాంతి పుష్టికరి గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి యోజనేస్మిన్ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ శాంతో భవ అపాం పవర్ణాయ నమః. కలిశోదకేనాః పూజాః ఆత్మానందితం ప్రోక్ష్యాః అవశిష్టం పరిహరే అదౌ నిర్విఘ్నేన పరిమాభిద్దతం కలిశ ఆరాధనం కరిష్యే. తదనంతరే శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యానం అతః అష్టోత్తరాన్ని పూజయేత్. సుముఖాయ నమః.
एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः महोदराय नमः मदोत्कटाय नमः महावीराय नमः मंत्रिणे नमः मंगलस्वरूपाय नमः प्रमदाय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः भक्तनिधे नमः भावगम्याय नमः मंगलप्रदाय नमः अश्वभक्त्राय नमः आप्राकृतपराक्रमाय नमः सत्यधर्मणे नमः सुखये नमः सरसाम्बुनिधये नमः महेशाय नमः दिव्यांगाय नमः मणिकिङ्किणिमेखलाय नमः समस्त देवतामूर्तये नमः सहिष्णवे नमः तदतो विचित्रपूजानि पूजयामि नमः अतः धूपम् ब्रह्मणो वहरति एकदेव विद्मानाय तेजो ददाति श्रियकान्ताय कल्याणनिधे निधेष्टिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाचादनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः कर्पूरमङ्गलमानिराधः प्रदक्षिणम् ओम यानि कानि च पापानि जन्मान्तर्गतानि जातानि तानि प्रदक्षन्ते प्रदक्षिणे पदे पदे पापो हम पापनाधिपा रक्ष रक्षो विघ्नेश्वर गौरिनीगिरि जागौरी कुङ्कुमान् मातृकार्पयेत् हरिष्यार्थ श्रीराङ्गी हंसरूपेदीश्वरी हस्तुकादि परिमल वडास्का द्रव्यानि गोप्यं सुद्रव्यानि गोप्यं पुष्पैः पूजयामि भोगीकरे कर्पूरेण नागलेदनोच्च संस्था गुणरोणाख्यं पुष्पैः पूजयामि नमः अतः श्री गणाधिपति प्रसादं शिरसा गृह्णामि शतमानं भवति तथा यः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति फलं मनोमानफलं सुखं पुत्रपौत्र प्रोर्धनं यस्मात् अस्माश्यं భవ్య ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. వినాయక చవితి ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆరంభ వినాయకుడు అనేటటువంటి చక్కటి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చి చిన్న చిన్న ఆటతో చిన్న చిన్న పాటతో చిన్న చిన్న మాటతో మీ అందరినీ కూడా అలరించడానికి వినాయక చవితి ఉత్సవాలని మేము ఈరోజు గజ్వేల్ ప్రాంతంలో జరుపుకుంటున్నాం. దీనిలో పాల్గొంటున్నటువంటి అనేక మందితో ఈరోజు ముచ్చటించుకుందామా. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. ఆరంభ వినాయకుడు. ఈనాటి మన ఈ కార్యక్రమానికి ఆరంభ వినాయకుడు అనేటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. మొట్టమొదటిగా మన గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, అదేవిధంగా కౌన్సిలర్ మెట్టయ్య గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. నమస్కారం. మరి ఇంత వయసులో కూడా యంగ్ లాగా చేస్తున్న మీకు మరి మున్సిపల్ చైర్మన్ గారుగా మీకు మొదటిసారిగా మా భవ్య ఛానల్కి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచి డాన్స్ మీలో ఉంది, మంచి కళా హృదయం కూడా మీలో ఉంది. థ్యాంక్ యూ. మరి మీరు కౌన్సిలర్గా గట్టినందుకు మనం సంతోషంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భవ్య ఛానల్ వారికి చూసే ప్రేక్షకులకు అందరికీ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవ్య ఛానల్ వారికి వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరో అతిథి మన ముందుకు వచ్చేస్తున్నారు. వారే అత్తెల్లి కిషన్ అండ్ లావణ్య స్టీల్ అండ్ హార్డ్వేర్. గజ్వేల్లో ఓ మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇంత అందమైన రంగరంగ వైభవంగా ఉన్నటువంటి ఈ గృహాన్ని కూడా మనకి ఈరోజు షూటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే
ఉత్సవానికి మరో అతిథి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎవరా అని ఆసక్తిగా చూస్తున్నారా? మనవాడే అందరికీ నచ్చిన మెచ్చిన చిన్ని కృష్ణుని అవతారంలో చక్కటి నల్లటి అవతారం కలిగినటువంటి శ్రీనివాస్ పావని గారు మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈరోజు వారిని సాదరంగా ఆహ్వానిస్తాం. శివయ్య పుత్రుడవు గంగనగన గణేశ గౌరీ సుపుత్రాయ మా బొజ్జ గణేశ శివయ్య పుత్రుడవు గంగనగన గణేశ గౌరీ సుపుత్రాయ మా బొజ్జ గణేశ తరతర మార్చగా మా బొజ్జ గణపయ్య ఉండ్రాలు తినుకుంటా ఊరేగా రావేమయ్యా ఏ గణేశ గణేశ గంగనగన గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ గణేశ గణేశ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా యాంగ్జైటీగా యాక్టివ్గా చేస్తున్నారు. మేడం గారికి డ్యాన్స్ మీరు నేర్పారా? మేడం గారు మీకు నేర్పారా? మేడం నాకు నేర్పింది. అవునా? మంచి డ్యాన్స్ రా మేడం గారు. చాలా బాగా చేశారండి మీరు డ్యాన్స్. కూర్చోవలసిందిగా ముఖ్య అతిథి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి లోను కావాలి అన్నా వాళ్ళ లోను జెన్యూన్గా ఉంటే తప్పనిసరిగా హెల్ప్ చేస్తాను. మేమున్నాం. వాళ్ళే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI జనరల్ మేనేజర్గా గజ్వేల్లో పనిచేసినటువంటి హరిబాబు గారు అండ్ పావని గారు. హార్టీ వెల్కమ్ సార్ మా ఈ కార్యక్రమానికి. స్వాగతం సార్. ఒక్కసారి గణేశుడే ఎలుకపైన ఊరేగి వస్తున్నాడే నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. భవ్య ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భవ్య ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక్క అవకాశం వస్తే చాలు ఎంత దూరాన్నైనా వెళ్ళవచ్చు. ఒక్క అడుగుతో ప్రారంభిస్తే చాలు ఎన్ని మైళ్ళ దూరమైనా అధిగమించవచ్చు అనేటటువంటి సాదృశ్యానికి చిన్న చిన్న కార్యక్రమాలతో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా జిల్లాలోనే మంచి పేరును తెచ్చుకుంటూ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి కుక్కునూరుపల్లి సర్పంచ్ కొండపాక మండల్ వారు మన ఈ కార్యక్రమానికి రావటం మనందరి అదృష్టంగా భావిస్తాం. వారే పుల్కంపల్లి జయంతి నరేందర్ గారు. వెల్కమ్ సార్ మా కార్యక్రమానికి. సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ కుమారస్వామికే గంగనగన గణేశ సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ మతిలో నా కొలువైన మా బుజ్జి గణపయ్య మమ్మేలగ రామయ్య కోరికలను తీర్చిపోవా గణేశ గణేశ గంగనగన గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగనగన గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ ఏడాది కుక్క. భవ్య ఛానల్ ప్రేక్షకులకు మా గజ్వేల్ పట్టణ చైర్మన్ గారికి అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము కూడా చేస్తే బాగుండు. ఇంత చక్కటి వినాయక ఉత్సవాన్ని చక్కగా జరుపుకుంటున్నారు. ఈ ఆనందాన్ని మాకు పంచే రోజులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా. త్వరలో వచ్చేస్తామండి మీ ఇంటికి కూడా. ఈ చిన్నోడా వినాయకుడి దగ్గర ఆడుతున్నావా? జాగ్రత్త. ఈరోజే కదా చాలా సంబరంగా ఉత్సాహంగా ఉంటుంటారు కదా. ఆడుకోండి, సరదాగా ఆడుకోండి. అనే జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు మరొక ముఖ్య అతిథి మన ముందుకు వచ్చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు అండ్ అరుణ. వారిని కూడా సాధారణంగా మన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ కృష్ణమూర్తి గారు. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. అది చలో. అరే చలో. భవ్య ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. కార్యక్రమ వైభవం కరోనా తర్వాత ఇంత చక్కగా ముందుకెళ్తుంది కదా. కరోనాలో భయపడిన మనం అందరం కూడా ఒక్కసారి సంతోషంగా జరుపుకుంటే ఏ కార్యక్రమైనా సంతోషంగా ఉంటుంది కదా. అందుకే కార్తీక్ అండ్ భవానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామా. వెల్కమ్ కార్తీక్ గారు. మా గౌరీ నందన గంగనగన గణేశ ఓ విఘ్న వినాయక మా బొజ్జ గణేశ మా గౌరీ నందన గంగనగన గణేశ ఓ విఘ్న వినాయక మా బొజ్జ గణేశ నవరాత్రి పండగ భక్తులకు వందగా మూషిక వాహన
బొజ్జ గణేశ 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 గంగనగర గణేశ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భవ్య ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్న పెద్ద అందరూ కూడా కలిసి ఆనందంగా చేసుకునే పండుగ. చాలా పండుగలు మనం చూస్తుంటాం కదా, అన్ని పండుగలకు లేనటువంటి సంతోషం ఈ పండుగకి మాత్రమే ఉంటుంది. గల్లీకి ఒక వినాయకుడు, గల్లీ గల్లీలో వినాయకుడు, ఊరూరా వినాయకుడు, సంబరంగా వినాయకుడు, అందరూ కలిసి ఆరంభ వినాయకుడిగా చేసుకునే ఈ కార్యక్రమమే ఆరంభ వినాయకుడు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంకా మన చాలామంది ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. యూత్ కూడా మనతో ఉండడానికి సరదాగా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిద్దామా? తరువాతగా మా బొజ్జ గణపయ్య ఉండ్రాలు తినుకుంటా ఊరేగా రావేమయ్యా. ఏ గణేశ గణేశ గంగనగర గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగనగర గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ. ఏడాదికొక్కసారి గణేశుడే ఎనక పైన ఊరేగి వస్తున్నాడే. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అన్న వైభవంగా జరిపేద్దామే. నమస్కారం. అఘోరం కుమారస్వామికే గంగనగర గణేశ. హాయ్ భవ్య ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సభని అందరూ అధిరోహించేశారు కదా, ఈరోజు మనం మంచి సభ చూస్తున్నట్టు అనిపించిందా? అదేనండి వినాయక చవితి సభ. ఈ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఎక్కడి నుంచో జరుపుకుంటున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఇంటిలోనూ చేసుకునే ఏకైక పండుగ ఈ వినాయక చవితి కదా. ఈ వినాయక చవితి చేసుకుంటున్నప్పుడు ఎన్నో సరదాలు, ఎన్నో ఆటలు, ఎన్నో పాటలు, అంతేకాదండు డీజే డాన్సెస్, డీజే సాంగులు, డప్పుల సప్పుళ్ళు, మేళాలు, ఎంతోమంది చేసుకుంటూ విగ్రహాలని నేను పెద్దది పెట్టాలంటే నేను పెద్దది పెట్టాలి, మా గల్లీ మంచిగా ఉండాలంటే మా గల్లీ మంచిగా ఉండాలి. ప్రతి గల్లీలోనూ ఉండేటటువంటి ఈ గల్లీ దేవుడే మన వినాయకుడు. వారితో కలిసి ఈ ఆరంభ వినాయకుడు అనే కార్యక్రమాన్ని వీక్షిద్దామా? మెట్టయ్య గారు నమస్కారం. మా ఛానల్కి రావటం మేము కూడా ఆనందంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్యన ఈ టీవీ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువైపోయినాయి, పిల్లలు చాలా అడాప్ట్ అయిపోతున్నారు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంతకుముందు కాలం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు ఈ కార్యక్రమాల పట్ల? ఈ కార్యక్రమం అంటే మామూలుగా టీవీ అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్కు బాగా అలవాటు పడ్డారు పిల్లలు. ఈ మధ్యకాలంలో కరోనా 2 సంవత్సరాల నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్న రోజుల్లో స్కూల్ బంద్ అయిపోయినాయి, ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో కంప్లీట్గా ఇక వాళ్ళ సెల్ ఫోన్ల మీద ఆధారపడి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది వాళ్ళకి. ఎందుకంటే స్టడీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు వినాయక చవితి మనకి ఏదైతే మొదటి పండుగ చేసుకుంటామో అటువంటి వినాయక చవితి ఇప్పుడు మనకు రావడం జరిగింది. కరోనా కూడా తక్కువ ఉన్నది అని ప్రజల లోపల కొంచెం పోయి అందరూ కూడా బయటికి వెళ్ళి అందరం కూడా వినాయకుని పూజ చేసుకుంటే ఈ కరోనా అనేది దూరం అయిపోతుంది. మనము సుఖ సంతోషాలతో ఉంటామన్న సంకల్పంతో ఇప్పుడు పిచ్చిగా ఇక్కడ వినాయకుడే తోడుకునే పరిస్థితులు ఉంది. గల్లీ గల్లీలో వినాయకులను పెట్టి ఆనందం పంచుకుంటున్నారు అనుకో పిల్లలంతా. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అంటే మీరు ఫస్ట్ ఎక్కడ వినాయకుడు పెట్టారు, ఏ వినాయకుడి కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు, అప్పుడు మీ వయసు ఎంత? నా వయసు నేను 40 సంవత్సరాల క్రితము ఫీల్కాన లోపల ఫస్ట్ ఖైరతాబాద్ వినాయకుడు ఉండే. ఆ ఖైరతాబాద్ వినాయకుని తర్వాత బేగం బజార్లో మా ఫ్రెండ్స్ బంగారు దుకాణం ఉండే, వాళ్ళతోటి ఖైరతాబాద్ తర్వాత మేము ఫీల్కానలో పెట్టడం జరిగింది. ఫీల్కానలో పెట్టినాక తర్వాత ఒక చిక్కడపల్లి పెట్టినాం. అప్పుడు హైదరాబాద్ సినీ ఫీల్డ్లోనే నేను ఉండింటి. అప్పటి పరిస్థితులు అదే ఫస్ట్ది. ఆ తర్వాత నేను గజ్వేల్కి వచ్చిన తర్వాత కూడా 40 ఏళ్ళ కింద జవహర్ యూత్ క్లబ్ ఉన్నప్పుడు ఇప్పుడున్న చైర్మన్ గారు నాకు సెక్రటరీ, నేను ప్రెసిడెంట్. అప్పుడు సాంబయ్య సార్ ఉండే, వాళ్ళందరూ కలిసి ఫస్ట్ ఎందుకంటే తీసుకొని సాంబయ్య సార్ అంటే గుర్తొచ్చిందండి. అప్పుడు సాంబయ్య సార్ గారు గుంటూరు నుంచి అరిగతోని తీసుకురావడం, నేనే పంపాడు. గుంటూరు మీద వెళ్ళేవాళ్ళు అండి. వచ్చేటప్పుడు ఇద్దరు తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు నలుగురు వెళ్ళేవాళ్ళు అంటే కరెక్టేనా? లేదు లేదండి, అట్లాంటి తీసేవాళ్ళు కదా, లేదు అనేవాళ్ళు అండి. అప్పట్లో సాంబయ్య గారు మంచి కళా రాధ కూడా అనేవాళ్ళు, కరెక్టేనా? అప్పుడు హరికథలు గిట్ట అంటే హరికథలు ఎవరు కూడా మంచిగా హరికథలు పంపించారు, కూడా చాలా ఎంజాయ్ చేసిండు అప్పట్లో. మీరు బాగా చేశారంటగా సాంబయ్య గారు. మీరు
నేను పెట్టడం తీసుకొచ్చి చూడంట అందరూ తయారు చేయడమే నా బాధ్యత. అంటే 2 రోజులని తీసుకొచ్చి చూడంట 5 రోజులు చూడండి కరెక్టేనా? లే. లేదండి స్వామి గారి మీద మీ మీద ఉంది కదా లేదంటారు అట్లా ప్రతి విషయం. ఏది ఏమైనా అప్పుడు హరికథలు కాలక్షేపాలు చాలా బాగుంటాయి. హరికథలు ఉంటలేరు. హరికథలు సినిమా పాటలు కావాలి అంతా. అట్లా అయిపోయింది. అయినా వినాయకుడు అంటే ఒక ఆట పాటలతో ఉండే వినాయకుడు. ఎందుకంటే చిన్నప్పుడు కూడా శంకరుడు వినాయకుడిని సంహరించినప్పుడు వినాయకుడిని జయించేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పార్వతీ మాత శక్తి అంతా కూడా ఆ వినాయకుని లోపల ఉంచి అక్కడ కావులించి ఆమె యోగా అభ్యాసం చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. అప్పుడు ఏమైందంటే శంకరుడు వస్తే లోపలికి వదలలేదు వినాయకుడు. వదలకపోతే ఆ తర్వాత అందరి దేవతలను పంపించారు. ఈ పొరని బయటకు పంపాలి, నేను ఇట్లా పోలేదు. తీరా ఎవరితోటి కానప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే బాగా డ్యాన్సులు చేస్తే పిల్లలు డ్యాన్సులకు అట్రాక్ట్ అవుతారు. ఆయన చిన్న పిల్లవాడు కదా. అప్పుడు ఆ డ్యాన్సులు బాగా చేస్తామని అందరు ఈయన వీణ వాయిస్తుంటే అందరు డ్యాన్సులు చేస్తారు. ఈయన మైమర్చి డ్యాన్స్ చేసేటప్పుడు త్రిశూలంతో వినాయకుడికి తల తీసేస్తాడు. తీసేసి 3వ కన్నుతో కాల్చేస్తాడని కథ. అయితే కాల్చిన తర్వాత అప్పుడు వినాయకుడు ఎట్లా కావాలి మరి చనిపోయినప్పుడు ఈ ఏదైతే యోగా చేస్తున్న పార్వతీ మాత ఆమెకు ఈ చనిపోగానే ఆమెకు ఒక ఎఫెక్ట్ అయిపోయి ఆమె బయటకు వచ్చేసి కోపానికి వచ్చి ఉద్రిక్త అవుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు, శాంతింపజేసి ఎక్కడనైతే తూర్పు తల పెట్టుకొని ఉన్నాము ఏదైనా కానీ తల తీసుకొచ్చి మీరు పెట్టినట్టయితే నేను బతికించుకుంటా అంటది. అట్లా పోయినప్పుడు ఆ తలని తీసుకొచ్చి ఆ తూర్పుకి ఏదైతే ఏనుగే పెట్టుకుంటుంది. అంటే సృష్టిలో ఏంటంటే ఏనుగుకున్న తెలివి ఎవరికి ఉండదట. ఏనుగు ఒక బాగా మేధాశక్తి ఉంటుందట. ఆ ఏనుగు తల తీసుకొచ్చి దీని మీద పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఇక వినాయకుడు మంచిగా అయిపోతాడు. ఈ ఆదిదేవుడు అనేది కూడా ఎందుకు ఇచ్చిండంటే ఆయన నాకు ఇంత శరీరం ఇచ్చి ఇంత చేసి మా ఊరికి తల పెడితే అందరూ ఎక్కిరిస్తారు, ఇది ఎట్లా ఉంటుంది, ఈ పద్ధతి కాదు అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే ముగ్గురికి పరీక్ష చేస్తాడు. ఈ ప్రపంచంలో అన్ని నీట్లను కూడా మీరు చూసి రండి, అన్ని నీటి అంటే గంగా జలాలన్నిటిని కూడా స్నానం చేసి మీరు నా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకు ఆదిదేవుడిగా నేను నిర్ణయం చేస్తానని శివుడు ఒకసారి దేవతలందరికీ చెప్తాడు. అప్పుడు దేవతలందరూ కుమారస్వామి కానీ తర్వాత ఇంద్రుడు కానీ దేవేంద్రుడు కానీ మొత్తం ప్రపంచాన్ని అంతా చుట్టేదంతా పోతారు. అప్పుడు ఈ వినాయకుడు మాత్రం ఏం చేస్తాడు, ఇంకా తల్లిదండ్రుల చుట్టే తిరుగుతాడు. అంటే తల్లిదండ్రుల కంటే మించిన ప్రపంచం ఇంకోటి లేదని దాని చుట్టూ తిరిగే వరకు ఎక్కడ పోయినా ఈయనే కనబడతాడు వినాయకుడు. చుట్టూ తిరిగి వచ్చి అప్పుడు ఈ పాదాలు మొత్తే అప్పుడు అంటాడు కదా, అంటే ఆది దేవుడు నువ్వు, నీకంటే మించిన దేవుడు లేడు. ప్రపంచంలో ఏ దేవత అయినా నేను పూజ చేసిన తర్వాత ఇంకో పూజ చేయాలి, నీ పూజ చేయకపోతే ఏ పూజ పనికిరాదని అప్పుడు ఆయన వరం ఇస్తాడు. ఆ వరంతో ఇవాళ మనము శంకరుని చూస్తున్నాము, విష్ణువుని చూస్తున్నాము, ఆంజనేయ స్వామిని చూస్తున్నాము, అందరినీ కూడా వినాయకుని లోపల చూస్తున్నాము. వినాయకుని మొత్తం మంచి జరుగుతుందని. ఇంకోటి ఇది ఏదైతే నవరాత్రులు అయిన తర్వాత గంగా పాలు చేసేటప్పుడు అందరు డ్యాన్సులు ఎందుకు చేస్తారు, వినాయకునికి డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి అందరు అనుకుంటారు తాగుతున్నారు ఎగురుతుంటారు. కాదు, అది అనుకోకుండా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేసి ఆనందంగా 9 రోజులు పంపిస్తారు. ఇది వినాయకుని చరిత్ర. డాన్సులు ఎందుకు చేస్తారు, ఈ డాన్సుల వెనక ఉన్న రహస్యం ఏంటన్నది మనం తెలిసాం కదా. దేవతామూర్తి అనేటువంటి ఆయనే ఎంతో చక్కగా డాన్సులు చేస్తే అదే ఆనవాయితీగా ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ డాన్సుల్లో మైమర్చిపోతున్నారు. బాగానే ఉంది కదా. మరి దీని మీద మన మున్సిపల్ చైర్మన్ గారు రాజమౌళి గారు ఏమంటారో ఒకసారి తెలుసుకుందామా. మేడం గారు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది కానీ మీరు ఎందుకు తీసుకెళ్ళాలి? మేమంతా ఫ్యామిలీస్ని పిలిచాం కదా, మీరు ఎందుకు తీసుకెళ్ళాలి మేడంని? ఈరోజు వాస్తవంగా వినాయక చవితి పండుగకు నిజం చెప్పాలి, ఆడవారికి 2 రోజులటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ వినాయక చవితి పండుగకు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా మనమరాళ్ళు మనమలతో కుటుంబ సభ్యులతో గడిపేది ఉంటుంది కాబట్టి ఆ ఏర్పాట్లలో మునిగి ఉంటారు కాబట్టి వారు రాలేకపోయారు. పొద్దుటి నుంచి కూడా పండుగ వేడుకలలో అన్ని కార్యక్రమాలు చేసుకునే ఉంటుంది కాబట్టి రాలేకపోయారు అంతే. అయితే నేను మార్నింగ్ ఫోన్ చేసి అమ్మకి, అమ్మ మీరు కూడా వస్తున్నారంటే, బిడ్డ ఎక్కడికి వెళ్ళినా నన్ను అసలు తీసుకెళ్ళడు, నువ్వన్నా ఒకసారి చెప్పు అంది. మరి మీరు చెప్పింది వేరేగా ఉందేంటి, నిజమేనా? అటువంటి అబద్ధం ఏం లేదు. అంటే నిజమేనా? నిజమే. ఆమె అబద్ధం చెప్పినట్టే నేను అబద్ధం చెప్పాను. మీరు ఎందుకు తీసుకున్నారు? బావగారు మీరు రండి, మీ బావగారిని అడగండి, మీ బావగారిని అడగండి ఒకసారి, మీ బావగారిని అడగండి, ఒకసారి అడుగు, మీ బావగారిని అడగండి. అసలు ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు తీసుకున్నారు కదా నేను అడుగుతున్నాడు. మా చెల్లెని ఆయన తీసుకురాలే, వాళ్ళ చెల్లె
చంటి గారు మీరు ఎందుకు తీసుకున్నారు? చెప్పండి చంటి గారు నేను తప్పు చేశాను. నేను ఎక్కడైనా మా బావగారు తప్పు చేయలేదు. ఇక్కడ ఉన్న నేను తప్పు ప్రజలందరికీ తెలుసు నేను ఎక్కడైనా తీసుకెళ్తా. కానీ ఈ రోజు అన్ని నోముల కార్యక్రమాలు ఏదో విషయం నుండి వాళ్ళు రాలేకపోయారు. కానీ నేను చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ మహిళ ఎవరైతారండి ఆవిడేనండి. వాళ్ళ ఆవిడని ఎక్కడికైనా తీసుకెళ్తాడండి. మీ బాగా మీ బాగా ఏమండి కరెక్ట్ ఎట్లా ఉంచుకోవడానికి ఇప్పుడు అట్లా కదండి, మీరు రెండు చూశారు కదా. ఏది చూసాం ఇప్పుడు ఆయన పెద్దవారు నాకు ఆదర్శం. ఆయనకి ఆయన వాళ్ళేమో నీకు నీ వాళ్ళు. అంటే ఆయన తీసుకురాలి కానీ నేను తీసుకురాలి. ఏదో తప్పు బాగా వాళ్ళు ఏదో నడుస్తుంది. ఇది తప్పు నా ఏదో చంటి గారు ఇప్పుడు మా బావగారు నాకు ఆదర్శం. ఆయన తీసుకురాలి కానీ నేను తీసుకురాలి. అంటే మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా తప్పే జరిగింది. మంచి ప్రేక్షకులు కాదు. మొత్తం మీద మా ఇద్దరికి తప్పే కాబట్టి భవ్య ఛానల్లో జరిగే ఈ ఫ్యామిలీ షోకి మేము రాలేకపోవడం తప్పే. మీరు రాకపోవడం కాదు, మీరు వచ్చారు మామూలు రాకపోవడం తప్పు, అంతేనా? శ్రీమతి రాకపోవడం తప్పు. అయితే మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్తారో చెప్పండి. ఈరోజు ఒక చక్కని కార్యక్రమం ఆరంభ వినాయకుడు అనేటువంటి శీర్షికను తీసుకొని భవ్య ఛానల్ వారు చంటి గారి దర్శకత్వంలో నిజంగా గజ్వేల్ పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా ఆనందం. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజానీకానికి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబానికి, జిల్లా మంత్రి వారి హరీష్ అన్న గారికి, వారి కుటుంబానికి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ వారి కుటుంబానికి, ముఖ్యంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకునికి, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా మహిళా మనులకు, రైతాంగానికి అందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆ పంటలతో పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఈనాటి చక్కని కార్యక్రమానికి మమ్మల్ని అందరం మేము కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా నేను భావిస్తూ ఈ మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చక్కగా ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేడం గారిని తీసుకెళ్తే సంతోషంగా ఉంటుంది. డాన్సులు నేర్పించండి ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తుందా అనకూడదు, చేయవలసిందే ఈ టైం. బాగా చేసినా ఈరోజు ముఖ్యంగా ప్రతి వారు కూడా మోకాళ్ళ నొప్పులు డ్యాన్సులు చేద్దామని కుతూహలం ఉన్నా చేయలేని పరిస్థితి కాబట్టి అందుకే వెయిట్ పెరుగుతుంది. మనుషులు అనేది అలకగా ఉండి డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఆరోగ్య రీత్యా మెయింటైన్ చేయవలసి వస్తుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు అనేది చిన్న ఏజ్ నుంచే పై స్థాయి కూడా ఈరోజు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి డ్యాన్స్ ఈ ఆహ్లాదకరమైన డ్యాన్స్ చేస్తేనే వాస్తవంగా ఒక ఆనందం, ఆరోగ్యం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీరు చూసారు కదా, హాస్యం మనిషి మనుగడకు టానిక్ లాంటిది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్విన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నరాలు కదిలి ఆనందంగా ఉత్సాహంగా ఉండు. అంతే కదండి, వయసు కూడా కనిపించదు. ఎప్పుడు నూతన యవనంగానే కనపడాలి అని అంటే చక్కటి హాస్యం అవసరం. ఇప్పుడు బావబొమ్మలు ఇద్దరు కూడా మనం చాలా నవ్వించారు. ఇంకోటి చూసారు కదా, నువ్వు దొంగంటే ఇద్దరు తీసుకురాలి. ఈయన తీసుకొచ్చాడు, ఆయన దొరికిపోయాడు. మంచి యూత్ ఉన్నారు, ఆ యూత్తో కూడా ఒకసారి మాట్లాడదాం. కార్తీక్, ఒకసారి మీరిద్దరు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కార్తీక్, మీ అత్తగారు ఊరు ఎక్కడో? సిరిసిల్ల దగ్గర గుల్లపల్లి. సిరిసిల్ల అనగానే ఎవరో గుర్తొస్తారు? ఈ మధ్యకాలంలో సిరిసిల్ల అనగానే ఎవరో గుర్తుకొస్తారు? కేటీఆర్ గారు అంటే ఎవరు? ఆయన ఎవరు? కేటీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారు. కిషన్ గారు, మీ వాడికి రాజకీయ అనుభవం నేర్పినట్లేదు. మీ వాడికి అంతా ఎప్పుడు సలాక్ అమ్మటం, సిమెంట్ అమ్మటం, రంగులు అమ్మటమే తప్ప రాజకీయాలు చెప్పినట్లేదు. ఒకసారి అడగండి. ఒకసారి కేసీఆర్ గారు ఎవరు? కేటీఆర్ గారు ఎవరన్నా? కేటీఆర్ గారు ఎవరు చెప్పండి. కేసీఆర్ గారు కొడుకు. మీరు చెప్పాలి గట్టిగా. కేసీఆర్ వాళ్ళ కొడుకు. కేసీఆర్ వాళ్ళ కొడుకు. కేసీఆర్ ఎవరు తండ్రి? వెరీ గుడ్. ఇదంతా నమ్మ కరెక్ట్ అమ్మా. కేటీఆర్, కేసీఆర్ ఏమవుతారు? తండ్రి కొడుకు. అవునా? మీ తండ్రి గారి పేరేంటో? బాలకిషన్ గారు. ఏం చేస్తుంటారమ్మా? రైస్ మిల్. ఎక్కడ? నువ్వు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఈ వినాయక చవితి కార్యక్రమాల్లో పాల్గొన్నావా? నీ మూమెంట్ చూస్తుంటే మంచి డాన్స్ ఉన్నట్టుంది. నాన్న కార్తీక్ ఒక డాన్స్ పెడతావా? ఒక పాట ఎంత బాగా చేస్తుందంటే నువ్వు కోరుకున్న పాట. ఏ పాట కావాలి? ఏదైనా సరే. వెరీ గుడ్. గణేశ గణేశ గంగణ గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగణ గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ ఏడాదికొక్కసారి గణేశుడే ఎలుక పైన ఊరేగి వస్తున్నాడే. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ
గణ గణేశ సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ కుమారస్వామికే గంగన గణ గణేశ సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ మదిలో నా కొలువైన మా బుజ్జి గణపయ్య మమ్మేలగ రామయ్య కోరికలను తీర్చిపోవా బలే గణేశ గణేశ గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా ఎప్పుడు చూసావు ఎక్కడ కలిసావు అంటే మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా ఓకే లవ్ మ్యారేజ్ కాదా కుర్రాడు అట్లా లేడు కుర్రాడు బాబు ఈ కాలం కుర్రాడు లాగా లేడు కదా ఇంట్లో బాగా చూసుకుంటాడమ్మా చాలా చాలా అంటే చాలా అంటే చాలా అంతే. దానికి ఏమన్నా అంటే చాలా బాగా ఈయనలో నచ్చిన విషయం ఏంటి చెప్పు నీకు ఈయనలో నీకు నచ్చిన విషయం ఏమన్నా ఏమన్నాడు అనమాట. అంటే అది మంచి విషయమా ఏమన్నా అంటే కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా గానీ ఏమన్నాడు. ఈయన ఎప్పుడైనా ఈయన మీద నీకు కోపం వచ్చిందా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో నాకు చాలా సార్లు వచ్చింది, తనకే రాదు. ఏమి నవ్వుకున్నాడు ముసి నమ్మాట ఫస్ట్ ఆమెతో నువ్వు మాట్లాడిన మాట ఏమైనా గుర్తుందా పెళ్ళైన తర్వాత కానీ పెళ్లి చూపులు జరిగినాయా చూసావా వెళ్ళావా చూశాను. అంతకుముందు ఏమన్నా చూసావా కాలేజీ రోజుల్లో ఇప్పుడు ఏం చేయాల్సింది ఏం లేదంటే అయిపోయింది కదా ఎవరిని చూడలేదు. ఈమెనే ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ టైం ఆడవాళ్ళు చూసినప్పుడు ఏమైనా ఉనికిందా వాళ్ళు చేసి ఎవరికైనా ఉంటాయి. ఎవరికైనా ఉంటుంది అంటే నీకు ఉనికినాయి అనమాట ఓకే అంటే ఫస్ట్ ఆమెతో మాట్లాడిన మాట ఏమైనా గుర్తుందా మీరు ఫస్ట్ చూసిన మూవీ కానీ ఫస్ట్ మూవీ ముకుందా. ముకుందా ఏమో ఫాస్ట్ ఉందండి అలా ఫాస్ట్ ఉంది నువ్వు బిజినెస్ ఫాస్ట్ ఆమెమో లైఫ్ స్టైల్లో ఫాస్ట్ ముకుందా చూసారా ఓకే ఎక్కడ ఏ థియేటరు సిరిసిల్ల నటరాజ్. సిరిసిల్ల నటరాజులో చూసారా ఓకే ఫస్ట్ మాట్లాడిన మాట ఏమైనా గుర్తుందా నేను నీకు నచ్చాను. అన్నావా నువ్వేమన్నావమ్మా అప్పుడు నచ్చారు అని చెప్తా. నచ్చారు అన్నావా మళ్ళీ నువ్వేమడిగినావు నేనేం అడగలేదు. ఏమనుకుని పెళ్లి తాలిపడి కట్టించావా నువ్వు ఏదో ఒకటి అనే ఉంటావు కదా అక్కడ అదే నచ్చారు అని చెప్పాను అంతే. నచ్చారు అని చెప్పావా ఓకే ఎప్పుడు జరిగింది మీ పెళ్ళి 2015 జనవరి జనవరి 31 ఎక్కడ గొల్లపల్లి. పొల్లపల్లి ఈ మధ్యన ఈ పాటకి చాలా పాపులర్ వచ్చింది ఇప్పుడు మీరు చేసిన డ్యాన్స్ ఈ ఎందుకు వచ్చింది ఆ పాపులారిటీ అసలు అంటే ఫేమస్ సాంగ్ కాబట్టి. ఫేమస్ సాంగ్ ఈ మధ్యన ఎవరు పెళ్లిలో ఆ. పెళ్లి కూతురు చేసింది కాబట్టి పెళ్లి కుదిరంటే అది వైరల్ అయింది బాగా బాగా వైరల్ అయింది కదా బాగా ఈ డాన్స్ బాగా సెట్ అయిపోయింది నీకు ఎవరు ఇష్టం బాగా సినిమా ఫీల్డ్లో ఎవరైతే ఇష్టం నీకు బాగా ప్రభాస్, అల్లు అర్జున్. ప్రభాస్ అల్లు అర్జున్ నీకమ్మా నాగార్జున. నాగార్జున హీరోయిన్స్ నాగార్జున అందరికీ ఇష్టమైన అనుకో అట్లానే నీకు కూడా నీకు ఇంకా ఆడవాళ్ళలో సౌందర్యం ఓకే మీ ఇద్దరు కలిసి కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంటకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది 6 years అయిపోయింది కాబట్టి మీ అనుభవాన్ని ఏమైనా పంచుకుంటావా కొత్తగా పెళ్లి అయ్యేటటువంటి వారికి నువ్వు ఇచ్చే సూచన ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నావు వాళ్ళు ఎలా తల్లిదండ్రులను చూడాలి లేదా అత్తమామలతో ఎలా ఉండాలి మీ అభిప్రాయం ఎలా ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకో ఎవరైనా సరే ఓపిక్గా పెళ్లి చేసుకున్న తర్వాత కోపరించుకోకుండా మెల్లిగా చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళని కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ మెల్లిగా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కోపంతో చెప్తే ఎవరైనా అరుస్తారు. సో అందరూ మెల్లగా చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. అంతేనా చూసారా సైలెంట్గా ఉన్నవాళ్ళు ఎక్కడో బాంబు పేలుస్తారంట చిన్నవాడు చాలా సైలెంట్గా ఉండి మంచి చెప్పాడు కదా కోపాన్ని తగ్గించుకోండి మంచిగా ఉండండి ఎప్పుడు కోపం వచ్చినా కలిసి ఉంటే కలుసుకు అన్నట్టుగా దంపతులు బాగుంటారని ఈ యువజన చెప్పారు కదా థ్యాంక్ యూ అండి మీకు చాలా ధన్యవాదాలు ఎన్నో విశేషాలు ముందు మన ఇంట్లోకి వచ్చి మన వాళ్ళతో మనం జరుపుకుంటున్నటువంటి చక్కటి కార్యక్రమమే ఈ ఆరంభ వినాయకుడు భవ్య ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందంగా సుందరంగా మహా అద్భుతంగా ఒక బృందావనాన్ని తలపించే విధంగా నిర్మాణాన్ని చేపట్టి చక్కటి ఇంటి నిర్మాణంలో తన భాగస్వామితో కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనకి చక్కటి కార్యక్రమానికి ఈ ప్రదేశాన్ని ఇచ్చినటువంటి కిషన్ గారిని ఒకసారి మీకు పరిచయం చేద్దాం. అత్తెలి కిషన్ గారు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. కిషన్ గారు ఈ ఇంటికి ఏం పేరు పెట్టుకున్నారు? ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రాజరాజేశ్వరి
రాజరాజేశ్వర్ నిలయం. మీరు ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు? స్టీల్ అండ్ సిమెంట్. స్టీల్ అండ్ సిమెంట్ బిజినెస్. లాభాలు బాగున్నాయా? అంటే ఇంటికి పోరు ఇంటికి నచ్చదు అన్నట్టు ఈ ఇంటికి ఏ సిమెంట్ వాడారు? మా దగ్గర అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అసలు మన ఇంటికి వాడిన కంపెనీ ఏంటి? మన ఇంటికి అంటే బ్రాండెడ్ అది. మన దగ్గర లభిస్తే మన ఇంట్లో దొరుకుతాయా? రేపు మా కుకులపల్లి సర్పంచ్ గారు ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు. ఏ సిమెంట్ వాడాలి ఆయనకి చెప్పండి. ఏ సిమెంట్ అయినా 10-20 కంపెనీలు బ్రాండెడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్రాండ్ వాడినా ఇంటికి ఏది వాడేది అదే కావాలంటున్నాడు ఆయన. మేము ఇంటికంటే కోరమండలు వాడినాము. కోరమండలు వాడారు కోరమండలు వాడినాము, అతడి వాడినాము. కోరమండలు వాడారు. కస్టమర్ వస్తే వాళ్ళకు వేరే ఇంత మంచి డిజైన్ ఇచ్చారు కదా, ఈ డిజైన్ ఎక్కడి నుంచి చేశారు? హైదరాబాద్. మన నరేంద్ర గారు ఒకసారి మీతో మాట్లాడాలి. నరేంద్ర గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాం. మంచి ఇంటీరియర్కి మంచి ఇంటీరియర్ ఇవ్వటంలో దిట్ట మన నరేంద్ర గారు. ఇంటి డిజైన్ని ఎంత చక్కగా ఇవ్వాలి, దాన్ని ఎలా నిర్మాణం చేయాలన్నప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన హరీష్ రావు గారి ప్రోగ్రాంకి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు చక్కని ఇంటీరియర్ ఇచ్చి మరి హరీష్ రావు గారితో ప్రశంసలు పొందిన వారి నోటి మాట తెలుసుకుందాం. ఇంటికి ఇంటీరియర్ అందమిస్తుంది అంటారు. అంటే ఎందుకు ఇంటీరియర్ అందమిస్తుందని మనం అనుకోవచ్చు. కంపల్సరీ అది ఇంటీరియర్ ప్రతి ఇంటికి కూడా కంపల్సరీ ఇంటీరియర్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇంటికంటే ఎక్కువ ఇంటీరియర్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. అంటే కంపల్సరీ యూటిలిటీ ప్రతి దాంట్లో హాల్తో ఇంటీరియర్ ఉండాలి, ఫాల్ సీలింగ్ ఉండాలి, ఓపెన్ కిచెన్ ఉండాలి, బెడ్రూమ్స్ ఉండాలి. అంటే ఒక ఇంటీరియర్కి ఒక స్పెషల్ కంపల్సరీ ఇంటీరియర్ ఇల్లు లేదు ఇక్కడ. ఇంటీరియర్ ఇస్తేనే ఇంటికి అందం అంటారు. అంటే ఇప్పుడు వినాయక మండపాలు ఇప్పుడు మధ్యకాలంలో చాలా చోట్ల పెడుతున్నారు. ఇప్పుడు మీరేమన్నా వినాయకుడిని పెట్టి మీ ఊర్లో ఇంటీరియర్ డెకరేషన్ ఏమైనా చేస్తున్నారా, చేయాలని అనుకుంటున్నారా? అంటే ఆ ఇంటీరియర్కి ఇంటీరియర్స్లో తేడా ఇంటీరియర్స్ మండపాలు కాబట్టి అంటే రిమూవ్ 4-5 days 9 days అట్లా ఉంటాయి కాబట్టి అది తీయడానికి వీలుగా డిజైన్ చేస్తారు. ఇది పర్మనెంట్ అసెట్ కాబట్టి కంపల్సరీ డిజైన్ చేస్తారు. అట్లా చూసారు కదండి. ఎవరైనా ఒక కుటుంబం కోరుకునేది ఏంటంటే ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ వినాయకుడు కూడా చక్కటి పందిరి వేసి చక్కటి అలంకరణ చేసి ఒక ఇంటి నిర్మాణాన్ని చేస్తారు. మరి అంత చక్కని ఇంట్లో ఉంటున్నటువంటి మరి వారి సతీమణి గారి సంతోషం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. నీకు ఇంత మంచి ఇల్లు కట్టించారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నీ ఫీలింగ్ ఏంటి? మా ప్రేక్షకులు కూడా చాలా మంచి మంచి ఇళ్ళల్లో ఉంటారు. ఎంత మంచి ఇల్లు కట్టినా ఇల్లు కట్టినావా, ఇట్లాగే కట్టినావా అని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నువ్వు చెప్పేది ఏంటి? ఏమనిపిస్తుంది నీకు? ఎలా నీ ఆనందం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా, ఇంకేమైనా తక్కువగా అనిపిస్తుందా? ఈ ఇంటి నిర్మాణంలో నీ పాత్ర ఏమన్నా ఉందా? అంత మంచిదేనా? నువ్వు ఫస్ట్గా పాల్గొన్నటువంటి వినాయకుని పూజ ఎక్కడ? ఫస్ట్ నువ్వు ఎక్కడైనా వినాయకుని పూజకి వెళ్ళావా? ఎక్కడ వెళ్ళారు? గట్టిగా నేను ప్రేక్షకులు వినపడాలి. మీ అమ్మ వాళ్ళు అంటే ఎక్కడ? హైదరాబాద్లోనా? హైదరాబాద్లో పెద్ద విగ్రహం ఎక్కడ పెడతారు? అది ఎక్కడ? ఖైరతాబాద్లో ఆ విగ్రహాన్ని పెడతారు కదా. ఓకే, ఎప్పుడైనా వెళ్ళారా? ఖైరతాబాద్ విగ్రహం చూసారా? ఓకే, కిషన్ గారు ఎప్పుడన్నా మీరు బయటకు వెళ్ళిన ప్రదేశం మీరు ఎక్కడ వెళ్ళారు? ఈ మంచి ప్రదేశం మీరు చూసిన ప్రదేశం, మీకు ఆహ్లాదాన్ని ఇచ్చిన ప్రదేశం ఇది? గట్టిగా ఊటీ. మేడంతో పోయినా అంటే నిజం చెప్పు. మేడంతో పోయారు? ఓకే, మేడం తీసుకెళ్ళారు కదా. మీకేమనిపించింది అక్కడ? ఊటీనా? అంటే లేదా వెంటనే తీసుకొచ్చేసాడా? బేరం పోద్దేమోనని. ఎక్కడ సిమెంట్ ఎవరు దొరికిపోతారు? బేరం మీద ముచ్చట చూసారా? పాపం భార్యతో ఒక్కరు చూస్తున్నారండి ప్రేక్షకులు. ఎంతసేపు పని 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 భార్యతో ఒక్క రోజు గడిపేటటువంటి ఛాన్స్ కూడా లేదని అదర్ కంట్రీస్ పోయారా? ఎక్కడెక్కడ పోయారు? దుబాయ్ తీసుకెళ్ళడమ్మా. ఓకే, అంతకుముందు దుబాయ్తో ఎవరితో పోయారంటే మీరు అట్లా అది వెళ్ళారా? దుబాయ్ నుంచి ఏం తీసుకొచ్చారా? గోల్డ్ తెచ్చారా? ఓకే, ఇంకా ట్యాక్స్ కూడా కట్టారా? అంటే వచ్చిన లాభం అక్కడ పోయిందా? ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా? ఓకే, చూస్తున్నారా? దొంగతనంగా తెచ్చుకురావద్దండి, దొంగతనంగా ఏది చేయొద్దు. పట్టుకున్నారంట. పట్టుకున్న వారు ఎలా తప్పించుకున్నారు మళ్ళా? అంటే పారితోషికం కట్టి వచ్చేసారనమాట. ఏమన్నా మంచి పాట పాడతామమ్మా మా ప్రేక్షకుల కోసం? చిన్న సంగీతం ఏమన్నా, భక్తి పాటలు మీకు తెలిసింది ఏదైనా పర్వాలేదు, ఆ పాట
ప్రేక్షకులకు కొంచెం మరచు. కొంచెం ఇంత పడ్డా హారతి శుభహారతి కొనవయ్యా విఘ్నహర గణపతి సూర్యచంద్ర జ్యోతి హారతి శుభ తారలిచ్చు దివ్య హారతి హారని కందుల హారతి అందులేని మంగళారతి కారు చికటి బాపు హారతి శుభ కళ్యాణ వైభవ హారతి హారతి శుభ హారతి కొనవయ్యా విఘ్నహర గణపతి పిండి బొమ్మగ పార్వతి నిన్నే మలచి దండి వాడి ఉన్నట్టుగా ఆయువు పోసి మండిపోయే హరుడు తాని చెండి చేసి తలు తాని దంతి తలను తెచ్చి నీకు తగిలించారు సంతస పరిసురులు మునులు స్తుతించారు సూర్యచంద్ర జ్యోతి హారతి శుభ తారలిచ్చు దివ్య హారతి హారని కందుల హారతి ఇది అంతులేని మంగళారతి కారు చికటి బాపు హారతి శుభ కళ్యాణ వైభవ హారతి హారతి శుభ హారతి కొనవయ్యా విఘ్నహర గణపతి అమితమైన భక్తితోడ సాష్టాంగపడి అమ్మ పార్వతిని మొక్కి అద్భుతముంది హారతి శుభ హారతి కొనవయ్యా విఘ్నహర గణపతి. హరిబాబు గారు అక్షంతలు వేయండి. హరిబాబు గారు మేడం గారు వచ్చి వీళ్ళని, ఎందుకంటే మీకు గృహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అక్షంతలు వేయండి. వాళ్ళకి అవి అక్షంతలు కిషన్ గారు, సారు గురించి ఒకసారి పరిచయం చేస్తారా? సారు చూడటానికి ఇప్పుడు దాకా నాగార్జున ఫ్యాన్స్ అని ఎవరు అన్నారు కదా, సార్ కూడా నాగార్జున దూకులాగా లేరు. మేడం గారు మీరు ఇప్పుడు అనుకున్నారా మా సార్ నాగార్జున లాగా ఉన్నారని? ఆయన అయితే మీరు సమంతం అనుకున్నాడంట. అమలా గారు లాగా ఉన్నారు అనుకున్నారా సార్ ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదా? ఎందుకని అనుకోలేదు అట్లా? ఎందుకులే అంటే నిజ జీవితంలో మీకు నచ్చినటువంటి వ్యక్తులు ఏ రంగంలోనైనా సరే ఎవరున్నారు? అటు క్రికెటర్ కావచ్చు, ఇటు సైన్యాధిపతులు కావచ్చు, ఇంకా మీకు నిజ జీవితంలో మీకు నచ్చిన వ్యక్తి, లేకపోతే మీ లైఫ్లో మంచి వ్యక్తి ఎవరు? మంచి వ్యక్తులు అంటే మా మిస్సెస్ మంచి వ్యక్తి. కాక ముందు అవి ఒప్పుకోవాలండి. మేడం గారు ఇప్పుడు తిడుతూ ఉంటారా సార్ని? మీరు ఎందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు ఎంత ప్రత్యక్షంగా? అంత లేదా? అవును, ఎప్పుడు ఆయన ఎప్పుడు ఏమన్నారా మీరు? అంటే మీరు ఇంకా మీకు నచ్చినటువంటి వ్యక్తి, ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? మా మదర్. మదర్. అమ్మ ఎక్కడ? అమ్మ ఇప్పుడు ఏం చేస్తుండేది? అమ్మ ఇప్పుడు నాన్న హౌస్ వైఫ్. నాన్నగారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు లేరు, కానీ మదర్ అంటే ఆవిడ దగ్గర నుంచి అన్ని అమ్మతోనే. అమ్మనే మొదటి దైవం. అంతకుముందు మన మెట్టయ్య గారు చెప్పినట్టుగా చూసినారంటే తల్లిదండ్రులని మించిన దైవాలు లేరు అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు మీరు ఎస్బీఐలో చేస్తూ ఉంటారు. ఎస్బీఐలో మీకు చాలా చెడ్డ చిరాకు అవుతూ ఉంటుంది, ఎందుకంటే లోన్స్ అని, లోన్స్ ఇప్పించాలి, అది ఇది ఏదో ఒకటి ఉంటుంది. మరి విసుగుతో వస్తూ ఉంటారు కదా ఇంటికి. వచ్చినప్పుడు మేడం గారిని ఎప్పుడన్నా కోప్పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను నా కస్టమర్లు అందరినీ నేను చాలా ఇదిగా చూస్తాను కాబట్టి నాకు ఎప్పుడు పెద్ద విసిగా అనేది అనిపించదు. కస్టమర్లు మిమ్మల్ని చూసుకోరు కదా. అయినా సరే నేను వాళ్ళు ఏమైనా ఇంకా మనం సర్వీస్ చేయటంలో కాబట్టి నాకు పెద్దగా అది నేను ఇంటికి క్యారీ కూడా చేయను. బ్యాంకులో ఉన్నది బ్యాంకులో మర్చిపోయి ఇంటి దగ్గర మనం బ్యాంకింగ్ ఇంట్లో ఫ్యామిలీ లైఫ్. ఎప్పుడన్నా సార్ విసుగుగా వచ్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? వచ్చినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన? ఇంట్లో రాలేదు, విసుగుగా ఎప్పుడు రారు. అంటే విసుగుగా వచ్చినటువంటి భర్తని ఏ విధంగా ఆయన్ని ఏం పూల్ చేయొచ్చు మా ప్రేక్షకుల కోసం? మీ మనసులో మాట. విసుగుగా వచ్చిన భర్తని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి? కొంచెం గట్టిగా. ఫస్ట్ మాట్లాడవద్దు. ఆయన విసుగుతో వస్తే ఫస్ట్ మనం మాట్లాడద్దు, అంతేనా? చూసి వింటున్నారు కదమ్మా, వచ్చిన వెంటనే మేము గై అన్నాం అనుకో, ఆయన 2 వేస్తాడు. అట్లా లేకుండా సైలెంట్గా ఉండమని మేడం గారు చెప్తున్నారు. ఇంకా మన ప్రేక్షకుల కోసం భర్తని ఎలా కోపతాపాల నుంచి మనం తగ్గించుకోవచ్చు? ఆడవాళ్ళు కోపడుతూ ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు భర్త తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి సార్?
ఆడవాళ్ళు కూడా ఏదో ఒకటి నవ్వుతున్నారంటే మీ ఇద్దరు ఇప్పుడు కొట్టుకునే సందర్భాలు ఏమా అయినా నేను ఒక మాట అడుగుతానమ్మా, ఇక్కడ 2 దేశాలు ఉన్నట్టున్నారు, మీ ఇద్దరు ఎట్లా నచ్చిందమ్మా? నువ్వు ఒక దేశం ఇంకొక దేశం లాగా ఉన్నాడు, నువ్వేమో ప్యూర్ జాంపండ్ వైట్, మా వాడేమో నా సైజు నా టైపు, ఇట్లా ఓకేనా? కలర్తో అంటే కలర్ మీద మీ అభిప్రాయం? అది ఆ మాట బయటికి రావడం కోసం చెప్పాం. మనసును చూశారన్నమాట. ఎవరైనా మనసును చూడాలి. మీకు ఆమె కలర్ మీద అభిప్రాయం? మీరు మనసులో చూశారు. చూసారా? అది ఆస్తులు అంతస్తులు కాదు, మనసులు నచ్చాలి, కలర్లు కాదు అని మా కిషన్ గారి మాటల్లో విన్నాం. అంటే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా సార్, ఈ కరోనా సమయంలో మీరు యూత్కి కానీ మరి మన సమాజానికి కానీ మీరేమన్నా చెప్తారా? ఈ కరోనా సమయంలో వినాయక చవితి పండుగ అందరూ చక్కగా సరదాగా చేసుకోవాలి. కానీ మనకి కరోనా టైంలో రోజు నవరాత్రి పూజలు 9 రోజులు కానీ నిమజ్జనంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్కులు పెట్టుకుని అది జాగ్రత్తగా అందరూ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడంతా అల్లరి పాటలతో చాలా మద్యపానంతో కూడా ఇలాంటివి కాకుండా కొద్దిగా శ్రద్ధగా జాగ్రత్తగా కొద్దిగా అన్నీ చేసుకుంటా ఎంజాయ్ చేయాలి, ఆనందపడాలని మంచి ఎంజాయ్ చేయాలి. ఎట్లా ఇప్పుడు ఒక చిన్న పాట పెట్టి మీరు నలుగురు చేసినట్టు నన్ను ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ పిలు గణేశ 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 గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ ఏడాదికొక్కసారి గణేశుడే ఎలక పైన ఊరేగి వస్తున్నాడే. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. గణేశ ఓ విఘ్న వినాయక మా బొజ్జ గణేశ మా గౌరీ నందన గంగన గణ గణేశ ఓ విఘ్న వినాయక మా బొజ్జ గణేశ. నవరాత్రి పండగ భక్తులకు వండగా మూషిక వాహనంలో ఊరేగరావయ్యా. బోలో గణేశ గణేశ గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ. ఏడాదికొక్కసారి గణేశుడే ఎలక పైన ఊరేగి వస్తున్నాడే. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. గణేశ గణేశ గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగన గణ గణేశ. ఆరంభ వినాయకుడు ఆరంభం అందంగా ఉండాలి. ఏ పనికైనా నాంది అనేది శుభప్రదంగా ఉండాలి. శుభ పరిణామాలు ఏవైనా శుభ సూచికలు ఏవైనా చక్కగా కలిసిమెలిసి ఒకరినొకరు అన్యోన్యంగా మాట్లాడుకుంటూ సంతోషంగా గడిపితే అంతే కదా. కరోనా సమయంలో మనం ఎన్నో చూసాం, ఎంతెంతో చూసాం. చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు, చాలామంది గొప్పవాళ్ళు ఎవ్వరూ లేకుండా, ఎవరూ ఆదరించకుండా, పట్టుకోవటానికి కూడా ఛాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ మిగిలింది ఒక్కటి మాత్రమే, వాళ్ళు చేసే మంచి చెడు. ఆ మంచిని కాపాడుకుంటూ చెడుని దూరం పెట్టి మనమేంటో మనం నిరూపించుకుంటూ సమాజంలో ముందుకు పోవాలి. అలా ముందుకు పోయిన ప్రతి వ్యక్తి కూడా జీరో కాదు, హీరో. ఇలాంటి ఇప్పటి నుంచి ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరి జీవితాలు సస్యశ్యామలంగా ఉండాలని, మంచి భవిష్యత్తు, మంచి పునాది కలిగినటువంటి కుటుంబాలుగా ఎదగాలని మా భవ్య ఛానల్ తరపుగా మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ గారిని ఒక్కసారి మన ముందు పరిచయం చేసుకుందాం. ఓకే అమ్మ, సార్ది ½ ఎకర్ పోయింది. ఇప్పుడు అంటే అప్పుడు చూసినావు కదా, అబ్బాయి నవ్వుతున్నారు, మీరు నవ్వు బాగా నవ్వండి, కాసేపు నవ్వండి, నువ్వు కూడా నవ్వే, ఇద్దరు నవ్వండి, ఇద్దరు నవ్వుతా వస్తావు, బాగా నవ్వు. అంటే అప్పట్లో సార్ నువ్వు చూసి ఉంటావు, అప్పుడు జుట్టు ఉందా అమ్మ? చాలా ఉండేనా? ఇప్పుడు పోయింది కదా, ఏమనిపిస్తుంది? ఏం చేస్తావులే. ఇప్పుడు మా సార్ గారికి అప్పుడప్పుడు సినిమాలు తీసుకెళ్తూ ఉంటారా? ఎప్పుడు సినిమాలు అటువంటి ఏమి ఉండవా? పిల్లలు ఏం చేస్తుంటారు? శ్రీనివాస్ గారు జాబ్ చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబ్. పెద్ద బాబుకు జపాన్, చిన్న బాబు హైదరాబాద్. మీ బిజినెస్ ఏంటో? సిమెంట్ షాప్, ఐరన్ అండ్ సిమెంట్. ఇక్కడనేనా? ఎక్కడ షాప్ పేరు? సరస్వతి మార్కెటింగ్.
సర్వస్తి మార్కెటింగ్ గజ్వేల్. అంటే ఎలా బాగుందా, బిజినెస్ బాగుందా? బాగుందండి. చేసుకోవచ్చా? మొన్న కరోనా సమయంలో ఏమైనా ఎఫెక్ట్ ఏం కాలేదు. మీకేం జరగలేదా? పర్వాలేదు, బాగానే ఉంది. సిమెంట్ దందా బాగా నడిచింది. అవునే సిమెంట్ దందా బాగా నడిచింది. సిమెంట్ దందాలు బాగా నడిచినాయా? సిమెంట్ దందా హాస్పిటల్లో సిమెంట్ దందాలు బాగా నడిచినాయా? పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటున్నారు, అంతేనా? సార్ ఎప్పుడైనా నిర్మోహమాటంగానే మాట్లాడతాడమ్మా? నవ్వు ఎక్కువ నవ్విస్తున్నారు ఏంటండి మీరు? బాగా ఇంతకుముందు నేను చెప్పానా? ఫస్ట్ నవ్వుతున్నారు సమయం. సారు ఎప్పుడు ఇంట్లో చక్కగా కూల్గా సరదాగా ఉంటారా? అప్పుడప్పుడు గర్వం అవుతూ ఉంటారా? బాగా ఎప్పుడన్నా అలా కొట్టిన సందర్భాలు ఉన్నాయా? నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటానికి మన భవ్య ఛానల్. ఎప్పుడన్నా కోప్పడి మేడం గారిని ఒక చిన్న దెబ్బ వేసిన సంఘటన ఎప్పుడన్నా? కొట్టలేదు, కొట్టే అంత స్టేజ్ రాలేదు, తెచ్చుకోలేదు ఇంకా, అంతే. నిజమేనంటారా? ఎందుకంటే సహజంగా కుటుంబాల్లో చిన్న తగాదాలు లేకపోతే అది థ్రిల్ అనిపించదు కదా, కొంచెం అలాంటిది ఏం లేదండి. అట్లాంటిది ఏం లేదు, కోపతాపాలు ఏం లేవు. నిజమే, మీరు నమ్ముతున్నారండి? ఛానల్ ముందు ఉన్నవాళ్ళు చాలా మాట్లాడితే నిజమే అనిపిస్తుందా మీకు? ఎప్పుడు నేను ఏం కోపడలేదు, ఎప్పుడు నేను ఏమీ అనలేదు అంటున్నారు, నిజమేనా? మగవాడి పక్షం అంటారా ఇది? అట్లేం లేదు కదా. అంటే కోపతాపాలు లేని కుటుంబాలు ఉంటాయా? కోపతాపాలు లేని కుటుంబాలు ఉన్నాయా? ఉంటాయంటారా? నిజం, వాస్తవంగా చెప్పండి. ఏమా చెప్పండి, ఇంట్లో కోపతాపాలు లేని కుటుంబాలు ఉంటాయా? అది ఎప్పుడైనా సహజంగా ఏదో ఒక కోపం ఏది అడిగినా ఆమె నవ్వుతానే ఉంటుంది అన్నయ్య, ఏది అడిగినా బాగా మా ఆయన పట్ట అంటుంది మంచిగా. అలాంటిది ఏమైనా కోపానికి వచ్చినప్పుడు మనం సర్దుకోవాలి, వాళ్ళు చెప్పిన మాట మనం వినాలని మా ఆలోచన. వాళ్ళు ఒకరి మాట ఒకరు వింటూ ఉండాలన్నమాట. అప్పుడు తరానికి పిల్లల్లో వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? అప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? అప్పుడు ప్రేమలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రేమలు ఎలా ఉన్నాయి? అప్పుడేమో ప్రేమలు బాగుండే, ఇప్పుడు ఏమైనా టీవీ ఫోన్లు పట్టుకొని కూర్చొని ప్రేమలు అనేది లేకుండా అయిపోయింది. మరి చదివే ఫోన్లోకి వచ్చేసి మరి ఏం చేద్దాం మనం అమ్మా? మొత్తం ఫోనే ప్రపంచం అయిపోయింది. మీరు వినాయక చవితి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారా? ఎక్కడ జరిగే బాగా వినాయక చవితి ఉత్సవాలు? అన్నపూర్ణ విశేషారామ టెంపుల్లో ప్రతి సంవత్సరం నిమజ్జనం చేస్తాము, పెట్టుతామండి ప్రతి సంవత్సరం. ఈ సందాలు వసూలు చేస్తారు ఎందుకు? ఈ వినాయక చవితి సందర్భంలో బాగా సందాలు వసూలు చేస్తారు. మా అన్నపూర్ణ విశేషారామ నుంచి ఒక్కసారి కూడా చందా వసూలు చేయమండి. ఎప్పుడైనా మా దగ్గర ఫండ్ ఉన్న దాంతోనే మేము కలెక్ట్ చేసుకొని దాని అందరం చేసేసుకుంటాం. అంటే మీరు డబ్బున్న మహారాజులు కాబట్టి సిమెంట్ దందా బాగా నడుస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. లేని వాళ్ళు ఎందుకు వసూలు? కరోనా సమయంలో కూడా మీరు గరుడుగట్టిన తీవ్రవాదులుగా పనిచేసి మంచి డబ్బులు సంపాదించుకుని సుభిక్షంగా ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. మనిషిని మేము అంతా యూత్ మంచిని చేసుకొని చేసుకున్నామండి. అంటే చాలా మంది సహజంగా అడుగుతూ ఉంటారు, దాని వెనక ఏమన్నా పూర్వం ఏదైనా చరిత్ర ఉంది? ఖర్చుల గురించి, నిమిత్తం గురించి 1 వీక్ 9 రోజులు నవరాత్రి దీవెన గురించి జరగాలని కాబట్టి దాని ఖర్చుల గురించి చేసుకుంటారండి. దానికి చందా వసూలు చేస్తారండి. అది అన్నదానం చేస్తారు, కొంతమంది కూలిగోర చేస్తారు, ప్రసాదాల గురించి, నిమిత్తం బ్రాహ్మణ్ ఖర్చు గురించి, షెడ్ ఖర్చు గురించి కలెక్షన్ చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క మనం ఈ సందాలు వసూలు చేయడం వల్ల దాని మీద చాలా మంది అపోహ ఉంటుంది. సహజంగా ఏంటంటే 9 రోజుల కార్యక్రమాలు మనం చేసుకుంటాం కాబట్టి ఈ 9 రోజుల్లో చాలా ఖర్చు వ్యయంతో కూడి ఉంటుంది కాబట్టి ఒకరికొకరు షేర్ చేసుకుంటే కార్యక్రమాలు ముందుకెళ్తాయి అనేది. అంటే ఈ వసూలు చేసినటువంటి డబ్బులు దానికే ఖర్చు పెడుతున్నారా, ఇంకేమన్నా ఇతరతరంగా ఖర్చు పెడుతున్నారా? మీ అభిప్రాయం దాని మీద? దానికే ఖర్చు పెడుతుంటారా? కొంతమంది యూత్ వాళ్ళు కూడా కొంచెం వ్యసనాలకి మద్యపానాన్ని అట్లాంటిది ఏమి లేకుండా మొత్తం చేసుకుంటూ ఉంటారు కదా, కేవలం దానికే ఖర్చు పెట్టాలి. చూస్తున్నారు కదా, మనం ఒకరి దగ్గర సందా తీసుకుని ఏ కార్యక్రమానికి అయితే మనం ఆ డబ్బులు తీసుకుంటున్నామో అదే కార్యక్రమాన్ని చేసి మంచి ఆయురారోగ్యాలతో పూజ కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప దీనికన్నా వసూలు చేసి వేరే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మన మీద ఒక చెడు అభిప్రాయం వస్తుంది. కాబట్టి మంచి కార్యక్రమాన్ని మనం చేయాలని అనుకుంటున్నాను. మీరిద్దరు కలిసి ఏదైనా మంచి కార్యక్రమం ఎప్పుడైనా చేశారండి ప్రజల కోసం? మీ ఇద్దరు కలిసి, అరుణ గారు మీరు? ఎప్పుడైనా మీకు బాగా కష్టమైనటువంటి సమస్య ఎప్పుడైనా ఎదురైందా? మీకు చాలా కష్టమైన సమస్య, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు?
పోరాడుతున్నాం ఇంకా 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 పోరాడుతున్నాం. అంటే ఇంకా కష్టాలు. ముందుకు చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇంత ముందు 2 years పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా పోరాడుతున్నాం. మనం అడుగు ముందుకు వేయాలి కానీ వెనుకకి వేయద్దు. ఎంత అదైనా కానీ సాధించాలంటే ఏదో ఒకటి సాధించాలంటే ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టొద్దని మనం ఎన్ని కష్టాలు ఉన్నా ముందు ఎన్ని కష్టాలున్నా ముందుకు వెళ్ళాలి. ఇతరులకు అన్యాయం చేయకూడదు. మనం మోసపోయినా సరే కానీ వేరే వాళ్ళని మోసం చేయాలంటే కాకపోతే దానికి టైం పడుతుంది. మా ప్రేక్షకులు చూసినారా వినాయక చవితి సందర్భంగా ఎంత చక్కగా చెప్పి ఇక్కడ 2 జంటలను చూసినాం మనం. ఇక్కడ ఒక జంట శ్రీనివాస్ గారిది, ఇంకో జంట అరుణ గారి వాళ్ళది. ఈ జంటలోనే ఇక్కడ వ్యత్యాసం చూసినారా. ఒకళ్ళేమో కరోనా సమయంలో కూడా మేము చేసిన బిజినెస్కి ఎలాంటి ఆటంకం లేకుండా మా పనిని మేము చేసుకుని కష్టాన్ని ఛేదించాము అని వాళ్ళు అంటున్నారు. ఇటు పక్కన అరుణ్ గారిని చూస్తే ఇంకా మేము సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం, ఇంకా మేము ముందుకు రాలేకపోతున్నాం అని అంటున్నారు. మీలో కూడా ఉన్నారు కదా. ఇలాంటి సమయంలోనే మన అరుణ్ గారు వారు చెప్పినట్టుగా, కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యంగా ఎదుర్కొని ఎక్కడైతే ఏది పోగొట్టుకున్నామో దాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి చక్కటి విషయాన్ని ఈరోజు మన ఆరంభ వినాయకుడి కార్యక్రమంలో వీరిరువురు చెప్పిన మాటలు మీ అందరికీ కూడా ఉపయోగపడాలి. ఎవరు ఆధారపడదు. ఈ మధ్యలో చాలా చూసాం, ఆత్మహత్యలు గురి చేసుకోవటం, ఆత్మహత్యలు పాలైపోవటం. అలాంటివి కాకుండా సంపాదించుకొని సాధించుకోవడానికి ముందుకెళ్ళమని చక్కగా ఇది చేశారు కదా. చాలా మంచి సమాచారాన్ని మీరు ఈరోజు మీరు ఇచ్చారు శ్రీనివాస్ గారు. ఉల్లాసంగా అందరూ నవ్వుకుంటూ ఉన్నారు కదా. మీరు నలుగురు ఒకసారి నవ్వండి గట్టిగా, ఇట్లా గట్టిగా. గణేశ గణేశ గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ ఏడాదికొక్కసారి గణేశుడే ఎలుక పైన ఊరేగి వస్తున్నాడే. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. కుమారస్వామికే గంగన గణ గణేశ సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ. కుమారస్వామికే గంగన గణ గణేశ సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ. మదిలో నా కొలువైన మా బుజ్జి గణపయ్య మమ్మేలగ రామయ్య కోరికలను తీర్చిపోవా. బలే గణేశ గణేశ గంగన గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగ. అందరికీ ఒకసారి భవ్య ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. అవకాశం చిన్నదే కావచ్చు, వచ్చిన ఛాన్స్ కూడా చిన్నదే కావచ్చు, మనకు అప్పచెప్పిన పని కూడా చాలా తక్కువదే కావచ్చు. కానీ దానిని మనస్ఫూర్తిగా ఒక గమ్యంతో, ఒక ఎయిమ్తో, ఒక ఉద్దేశంతో చేస్తే ఏది మనకి ఎదురు లేదు అనే విధంగా ముందుకు పోవచ్చు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. వచ్చిన అవకాశంతో మనం ముందుకు పోవాలి. తప్పనిసరిగా మన వెనక ఎవరు ఉన్నా లేకున్నా నువ్వు ఎన్నుకున్నటువంటి పని, నువ్వు చేస్తున్నటువంటి నిర్ణయం గొప్పది అయినప్పుడు నీకు ఎదురే లేరు. ఈ మధ్యకాలంలోనే మనం చూసాం చక్కటి కార్యక్రమాలు. ఒక మహిళగా ఆమెకి సర్పంచ్ జాబ్ వచ్చిన వెంటనే మరి మహిళను అన్నది కాకుండా భర్త యొక్క సహకారం తీసుకొని అంచెలంచెలుగా గ్రామంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఈరోజు ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకొచ్చి ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పుల్కంపల్లి జయంతి నరేంద్ర గారిని సాదరంగా ఆహ్వానించేద్దామా. అన్నయ్య గారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చక్కగా ఈ పండుగ సమయంలో ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా తయారై రావాలి అన్నయ్య గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఇంటీరియర్ డెకరేటర్ కదా. వీరిద్దరు కూడా చక్కగా డ్రెస్అప్ కానీ వచ్చే విధానం కానీ చక్కగా ఉన్నందుకు, మా ఛానల్కి వచ్చినందుకు ప్రేక్షకులకు ఒకసారి మీరు మీ చక్కటి మాటలతో శుభాకాంక్షలు తెలియజేస్తారా? భవ్య ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. భవ్య ప్రేక్షకులకు అందరికీ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. వచ్చిన అవకాశం చాలా చిన్నదే కావచ్చు, కానీ ఆ సమయాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా చేయాలి అంటే మీరు ఈ మధ్యనే ఉన్న మంచి మంచి పనులు ఒక గ్రామానికి చేయాలనుకున్నారా? అది ఎలా సాధ్యపడింది మీకు చేయాలంటే? ఏది చేయాలన్నా నేను ఇంతకుముందు గృహిణిని, సర్పంచ్ కాకముందు
ఒక గృహిణిగా ఉంటూ అనుకోని సిచ్యుయేషన్లో ఒక అవకాశం వచ్చింది సర్పంచ్గా. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా వారి సపోర్ట్ తోటి నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మా కుట్నూరుపల్లి గ్రామానికి నేను ఒక తొలి మహిళా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము మా ఊరికి మా కుట్నూరుపల్లి గ్రామంలో ఉన్నటువంటి చాలా అభివృద్ధి పనులను చేశాం మేము. అందులో భాగంగా మొదటగా చాలా వరకు శానిటేషన్ కానీ, హరితహారం కానీ, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. మొదటగా మహిళా బిల్డింగ్కి మరియు అంగన్వాడీస్కి ఇటువంటి వాటికి కూడా అన్ని కూడా బిల్డింగ్కి శాంక్షన్ చేయించుకొని వారికి మేము చేసుకుంటూ ఆ అభివృద్ధి పనులను చేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఒకే ఒక కోరిక, మా ఊరు ఒక మండలి కావాలనే కోరికతో ఆ కోరికతో వచ్చాము. ఆ కోరికను నెరవేర్చుకుంటామని వేడుకుంటున్నాము. ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మీరు ఒక మహిళ సర్పంచ్గా, ఇంకా గ్రామ పంచాయతీలు చాలా ఉన్నాయి, మహిళా ఆధ్వర్యంలో ఉన్నటువంటివి ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? గ్రామ అభివృద్ధిని ఎలా తీసుకుపోవాలి? మీ సలహా ఏంటి వాళ్ళకి? సలహా అంటే అందరికీ కూడా అవకాశం రాదు, అది కొందరికే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి ప్రతి ఒక్క మహిళ కూడా అందరూ కూడా ముందుంటున్నారు. చాలా ముందుండి అన్ని పనులను చేసుకుంటున్నారు. భర్త కానీ భార్య కానీ అందరూ కూడా సమానంగా ఉంటూ పనులను చేసుకుంటున్నారు. అదేవిధంగా సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గట్టు పనికి తగ్గట్టుగా ముందుకెళ్ళి ఆ పనిని నిర్విఘ్నం చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు చాలా చక్కని కలిసి చేసుకునే పండుగ ఈ వినాయక చవితి పండుగ. ప్రతి ఒక్క గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా చేసుకునే పండుగ ఇది. అంటే యూత్ ఈ పండుగని ఎలా జరుపుకోవాలి, ఈ సమయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు ఎలా పాటించాలి, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ పండుగను చేసుకుంటారు. ప్రతి గల్లీలో కూడా ఒక కాంపిటీషన్ లెవెల్లో, అంటే వాళ్ళకు వినాయకుని తెచ్చే లెవెల్లో కానీ వాళ్ళ మండపాలు ఏర్పాటు చేసే పరిస్థితుల్లో కూడా ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్ చేసుకుంటూ వీళ్ళు ఖచ్చితంగా, అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ట్రాక్టర్ మీద తీసుకెళ్తుంటారు, కొన్ని వైర్లు ఉంటాయి, అంటే కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఒక మంచి వాతావరణంలో ఈ ఉత్సవాలు జరిగితే ఎటువంటి కుటుంబాల్లో కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఒక మంచి ఆలోచనతో, అంటే వినాయకునికి అంటే ఒక మంచి సంస్థని డీజేలు కానీ ట్రాక్టర్స్ కానీ దానిపైన తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకుంటే అది యూత్కి ఇవ్వాల్సిన మెసేజ్ అది. ఎందుకంటే ఒక జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా జరుగుతాయి, పండుగలు సంతోషంగా జరుగుతూ ఉంటాయి. ఒక పండుగ సందర్భంలోనే ఈ యూత్ కలవకోకుండా ఇంకా మిగతా సందర్భాల్లో ఎట్లా కలవాలి? అంటే ఒక గ్రామాభివృద్ధి కానీ దేశ అభివృద్ధిలో కానీ వాళ్ళ ప్రధాన పాత్ర ఎలా ఉండాలి? వాస్తవానికి ఆలోచనలు యూత్లో ఒక కొత్త ఉత్సాహాన్ని వస్తాయి. ఏదైనా సాధించాలన్నా, ఒక పని చేయాలంటే ఒక కొత్త ఆలోచనలు యూత్కి వస్తుంటాయి. కాబట్టి ఆ ఆలోచనలకు ఆచరణలో పెట్టి దాన్ని ఒక అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ అయినా యూత్ కలుసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. మీకు ఏమైనా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మీ కుటుంబంలో? మా ఫాదర్ కూడా ఎంపీటీసీ, మా మదర్ కూడా లాస్ట్ టైం ఎంపీటీసీ. నాకు ఉంది. నేను కూడా జాగృతిలో ఒక 6 years పనిచేశాను. హైదరాబాద్ అధికార ప్రతినిధి చేశారు. జాగృతి, తెలంగాణ జాగృతి కవిత గారి ఆధ్వర్యంలో జరిగిన. మీరు ఎప్పుడన్నా సర్పంచ్ అవుతానని అసలు అనుకోలేదు. ఒకటి రోజు ఢిల్లీలో ఒక అవార్డు ఇచ్చారు నాకు, ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒకసారి మీకు అవకాశం వచ్చింది రావాలన్న ఉద్దేశంతో ఒక రోజు నేను చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. అంతకుముందు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? హైదరాబాద్లో ఇంటీరియర్ కాంట్రాక్ట్ అని ఒక 24 branches ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టర్ ఉంది. ప్రాజెక్ట్స్ అన్ని చేసేవాడిని, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ అవన్నీ చేసేవాడిని. అంటే ఈ గ్రామ పంచాయతీ చేస్తున్నప్పుడు మీకు సంతృప్తిగా ఉందా? ఈ రాజకీయ అంటే ఒకేసారి మీకు స్టెప్ మారిపోయినప్పుడు అంతకుముందు లైఫ్కి ఇప్పుడు మన రాజకీయ లైఫ్ మీకు ఏమనిపిస్తుంది? అంటే తృప్తిగా ఉందా? ప్రజలకు నేను మంచి చేస్తున్నాను, నా సర్పంచ్గా నాకు న్యాయంగానే ఉందని అనిపిస్తుందా? ఏమన్నా బాధగా ఉందా? అంటే ప్రతి ఒక్క పనిలో ఒడిదొడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా వాటన్నింటికి కూడా ఎదుర్కొంటూ ఆ పనిని సక్సెస్ చేసినప్పుడే మనకంటూ ఒక ధైర్యం వస్తుంది. అదొక మంచి అలవాటుగా కూడా మారుతుంది. అదేవిధంగా ఊరికి కూడా మేము చేస్తున్నామనే తృప్తి కూడా ఉంటుంది. మీ ఇద్దరు కలిసి ఆనందపడినటువంటి సందర్భం
రాజకీయంలోనేనా మీ ఇద్దరు కలిసి ఆనందపడినటువంటి అంటే లైఫ్లో నాట్ ఓన్లీ పొలిటికల్ అంటే ఒకటి అంటే ఇంట్లో కూడా ఈరోజు కూడా మేము ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి కారణమైనటువంటి వచ్చినటువంటి మా మిస్సెస్ కానీ మా మదర్ కానీ నిజంగా ఈరోజు 14 మంది ఒకటే ఇంట్లో మేము కలిసి ఉంటాం. అది నిజంగా సంతోషంగా పడాల్సిన విషయం. అదే మీకు సంతృప్తిని ఇస్తుంది. మీకు ఉమ్మడి కుటుంబంలో ఉంటాం కదా, మీ ప్రైవసీకి ఇబ్బంది అనిపిస్తుంది కదా, మీకు ఎప్పుడన్నా సందర్భం అనిపించిందా? లేదండి, అటువంటి విషయాలు ఏం లేవు. ఏదైనా కలిసి కట్టుగానే ఉంటామండి అందరు కలిసి. ఇప్పటికీ మీది ఉమ్మడి కుటుంబం? ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబం, 15 మంది ఉంటాం. చూస్తున్నారా, నిజంగా మన ఈ ఆరంభ వినాయకుల్లో ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో. ఇంతకుముందు ఫ్యామిలీస్తో మనం మాట్లాడాం. ఒకరేమో కష్టాల్లో ఉన్నామన్నారు, ఒకరేమో సంపాదనలో ఉన్నామన్నారు. అయినా ఏది ఏమైనా జాగ్రత్తగా కలిసి ఉండాలి, ఒకరొకరు కలిసి ఉండాలన్నారు. ఈ ఫ్యామిలీ చూడండి, ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు కరువైపోతున్న ఈ రోజుల్లో ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆ కిక్కే వేరబ్బా. అసలు ఆ కిక్కు అనుభవిస్తే ఈ ప్రపంచంలో దానికన్నా మించిన సంతోషం లేదు. విడిపోతున్న కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? అత్త మామను దూరం పెడుతున్నారా? అత్త కోడలుగా విడిపోతున్నారా? అన్నదమ్ములుగా కష్టపడుతున్నారా? లేదు. కలిసి ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పటి వరకు మనం వాళ్ళు డ్యాన్స్ చేసి చూపించారు కదా, ఇదేనండి ఆరంభ వినాయకుడు అంటే ఇదే. ఇప్పటి నుంచైనా మారండి, జీవితాలను మర్చుకోండి. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో మీ అందరి కుటుంబాల్లో ఏదో ఒక వెలుగు నిలబడాలి కదా. ఇప్పుడు మా అన్న, మా సర్పంచ్ మేడం గారు మంచి పాటతో, మంచి డ్యాన్స్తో మీ ముందుకు వస్తారు, చూస్తారా? DJ महिपाल भूमपल्ली DJ स्वामी राघवापुर DJ महिपाल भूमपल्ली DJ स्वामी राघवापुर గణేశ
महिपाल भूमपल्ली डीजे स्वामी राघवापुर మేడం నమస్తే మేడం. ఈ చక్కటి ఆరంభ వినాయకుడు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మా భవ్య ఛానల్ తరపుగా. వినాయక ఉత్సవాలు ఎలా ఉంటాయి, వినాయక ఉత్సవాల వల్ల ప్రజలకి ఏం జరగాలని కోరుకుంటున్నారు, ప్రజలు ఎలా ఉండాలని మీ అభిప్రాయం? ఎవరన్నా ఓ ప్రేక్షకులు పరిచయం చేయలేదు కదా ప్రేక్షకులకు కూడా. ప్రేక్షకులకి పరిచయం చేయాలి కదా, యాంకర్ చంటి గారి భార్య. ఓకేనా అందరికీ? ముఖ్యంగా వినాయకుడికి ఎందుకు మనం పూజ చేస్తామని అంటే ఏ కార్యక్రమం చేసినా విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని వినాయకునికి మనం పూజ చేస్తాం. అయితే ఈ సంవత్సరం ఆరంభంలో ఫస్ట్ వినాయక చవితి చేసుకున్న తర్వాతనే మనకు మిగిలిన ఫెస్టివల్స్ అన్నీ వస్తాయి. దసరా కానీ, దీపావళి, సంక్రాంతి, యుగాది, అన్ని ఫెస్టివల్స్. అట్లానే పండగలన్నింటికి ముందు వినాయక చవితి జరుపుకున్న తర్వాత మిగిలిన పండుగలన్నీ జరుపుకోవడం ఆనాటి నుంచి వస్తున్న ఆచరణ. ఆరంభ వినాయకుడు, అందుకే మనం మన ఈ ఛానల్ పేరుకి, ఈ ఛానల్లో వచ్చి ఈ కార్యక్రమానికి ఆ టైటిల్ పెట్టాం. ఏం టైటిల్ మన ఛానల్ ఈ ప్రోగ్రామ్ టైటిల్? ఆరంభ వినాయకుడు. ఏం ప్రోగ్రామ్ మనది? ఏం ప్రోగ్రామ్? వినాయక చవితి సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి భవ్య ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. భవ్య ఛానల్ ప్రేక్షకులకి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. చూశారు కదా చక్కటి కార్యక్రమం. ఈ చక్కటి కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తున్న మీ అందరికీ మరో వారం ఓ మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సర్పంచ్ గారిని ఒకసారి రావాల్సిందిగా, చైర్మన్ గారికి, సర్పంచ్ గారి చేతుల మీదుగా కృష్ణ గారికి, వారి దంపతులకి చిన్న షాల్తో మనకి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి కప్పవలసిందిగా తెలియజేస్తుంది. గణేశ గణేశ గంగణ గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ 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 గంగణ గణ గణేశ మా బుజ్జి గణేశ మా బొజ్జ గణేశ. ఏడాదికొక్కసారి గణేశుడే ఎలుక పైన ఊరేగి వస్తున్నాడే. నవరాత్రి ఉత్సవాలు సంబరాలే అంగరంగ వైభవంగా జరిపేద్దామే. అగో కుమారస్వామికే గంగన గణ గణేశ సోదరుడవు నీవయ్యా మా బొజ్జ గణేశ. ఈరోజు భవ్య ఛానల్ ప్రేక్షకులకి, భవ్య ఛానల్ యాజమాన్యానికి, భవ్య ఛానల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఈనాటి చక్కని కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో యాంకర్ చంటి గారి సారథ్యంలో ఈరోజు ఆరంభ గణపతి యొక్క విశిష్టత, పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. దీంతో మనం నేర్చుకునేది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే, ఆనందమయ జీవం గడపాలంటే ఖచ్చితంగా మన పండుగలన్నిటి కూడా చక్కగా జరుపుకుంటూ మన పిల్లాపాపలకు మన సంస్కృతిని నేర్పే విధంగా పండుగల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి ఈ పండుగలు జరుపుకుంటాం. ముఖ్యంగా వినాయక చవితి పండుగ అన్నిటికంటే ఒక విశిష్టమైనటువంటి వినూతనమైనటువంటి పండుగ ఇది. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో అన్ని పండుగలు జరుపుకుంటాం, కానీ పర్యావరణానికి ముడిపడినటువంటి పండుగ వినాయక చవితి. ఎందుకంటే ప్రకృతిలో భగవంతుడు సృష్టించినటువంటి 21 పత్రాలతోటి మనం ఈరోజు ఆదిదేవుని పూజించుకుంటున్నాం. దీనిలో చాలా ఒక విషయము నిగృహీతమై ఉన్నది. మనం ఏవైతే పత్రాలు పుష్పాలు వాడతామో దాంతో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇందులో ఉన్నాయి. మనం చిన్నప్పుడు చెరువులో నుంచి బంకమట్టిని తెచ్చి వినాయకుని చేసుకుని మనము 9 రోజులు పూజ జరుపుకొని ఇంటిలో పిల్లా పాపలతో ఇప్పుడే చాలామంది చెప్పడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు అనేది చాలా సన్నగిల్లుతున్నాయి.
ఎవరికి వారే ఎన్నైతే విధంగా చిన్న కుటుంబాలతోటి మనం కార్యక్రమాలు జరుపుతున్నాం. ఉమ్మడి కుటుంబాలతోటి జరిపేటువంటి కార్యక్రమాలు చాలా ఆనందదాయకం ఇస్తాయి. కాబట్టి ఈ పండుగలన్నీ కూడా మన యొక్క సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన్ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అఫీషియల్గా కూడా మనము ప్రభుత్వం ద్వారా పండుగల యొక్క ప్రాశస్త్యం, పండుగలు కూడా ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పండుగలను కూడా తెలంగాణ వ్యాప్తంగా మంచి భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే సాంస్కృతిక విభాగంలో మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుపుకుంటూ ఈరోజు కుటుంబాలకు కూడా ఒక మంచి సంకేతాన్ని ఇచ్చి పిల్లా పాపలతో అన్ని కార్యక్రమాలు కూడా మనం మంచిగా జరుపుకోవాలని ఆదిదేవుడిని పూజించుకుంటూ, ఆదిదేవుడే మనకు మొదటి దేవుడు కాబట్టి ఏం శుభకార్యం జరిగినా విఘ్నేశ్వర పూజ లేదే ఏ పూజా కార్యక్రమాలు కావు. కాబట్టి ఆదిదేవునికి అటువంటి వినాయకునికి ఆ యొక్క దక్కింది కాబట్టి, ఆ గౌరవం దక్కింది కాబట్టి, పార్వతీ పరమేశ్వరులు ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈ యొక్క వినాయక చవితి యొక్క ప్రాశస్త్యం తెలియజేస్తూ చంటి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భవ్య టీవీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కిషన్ లావణ్య దంపతులకు వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం పూర్తిగా దిగ్విజయం చేసినందుకు వారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. जय गणनायक जय जय विघ्न विनाशक जय शुभ मंगलदायक विद्याभूति प्रदायक गजवदना गौरी नंदन गजवदना गौरी नंदन गंगाधर शिव शंभो नंदन गंगाधर शिव शंभो नंदन जय 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 गणनायक जय जय विघ्न विनाशक. ఈరోజు ఒక మంచి కళాకారుడు, అత్యుత్తమంగా ప్రదర్శన ఇచ్చే వ్యక్తి మా చంటి గారు. అసలు ఆయన ఈ వృత్తి రీత్యా విద్యా రూట్లో పోకుండా ఈ టీవీ ఛానల్ రూట్లని వెళ్ళినట్టయితే నేను చూస్తున్న ఎందరికో యాంకర్లను కానీ ఇంత మంచిగా యాంకర్ చేసే మన చంటి గారు మరి ఎంతో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఆయనను గుర్తించినట్టయితే పెద్ద పెద్ద టీవీ వాళ్ళకు కూడా హ్యాట్సాప్ చెప్పుకుంటూ ముందుకెళ్ళే వ్యక్తిత్వం ఆయన లోపల ఉంది. ఆయన దగ్గర పవర్ కూడా ఉంది. ఆ పవర్ను గుర్తించాలి. గుర్తించినప్పుడు మన గజ్వేల్ ప్రాంతంలో ఉన్న ఈ చంటి గారు కూడా మన స్టేట్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటాడని నా అభిప్రాయం.